గర్భస్రావాల గుట్టు రట్టు చేసిరట. ప్రపంచంలోనే తొలిసారి కొత్త జన్యు వ్యాధిని గుర్తించిన నిమ్స్ సిడిఎఫ్డి పరిశోధకులు. సెర్పిన్ A11 జన్యు ఉత్పరివర్తనంతో పెరుగుతున్న అబార్షన్ ముప్పు అట. శిశువు జన్మించిన కొద్ది రోజులకే చనిపోయే ప్రమాదం ఉందట. డౌన్ సిండ్రోమ్, క్లైన్ ఫెల్టర్ సిండ్రోమ్ ఇలా ప్రపంచంలో ఇప్పటిదాకా గుర్తించిన జన్యు వ్యాధులు దాదాపు 6,000 నుంచి 7,000 దాకా ఉంటాయని అంచనా. తాజాగా మన నిమ్స్లోని మెడికల్ జెనెటిక్స్ విభాగం వైద్యులు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ పరిశోధకులు కలిసి ఒక కొత్త జన్యు వ్యాధిని గుర్తించారట. సెర్పిన్ A11 అనే జన్యువులో వచ్చే ఉత్పరివర్తనం కారణంగా ఈ వ్యాధి వస్తుందట. దీని బారిన పడ్డ శిశువుల శరీర కుహరాల్లో అంటే ఉదర కుహరం, పిండకోశం, నాసికా కుహరం, కర్ణభేరి కుహరం వంటి వాటిలో ఈ అవయవాల్లో వెరీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు కాబట్టి. ఈ అవయవాల్లో నీరు చేరడం వల్ల వారు నెలలు నిండకుండానే చనిపోతారు లేదా జన్మించిన కొద్ది రోజులకే ప్రాణాలు కోల్పోతారు. వరుస గర్భస్రావాలతో బాధపడుతున్న ఒక కుటుంబంపై చేసిన పరిశోధనలో ఈ జన్యు ఉత్పరివర్తనాన్ని నిమ్స్ వైద్యులు గుర్తించారట. ఆ కుటుంబానికి చెందిన మహిళకు వరుసగా 2 సార్లు అబార్షన్ అయింది. రెండోసారి గర్భస్రావం అనంతరం ఆ పిండాన్ని పరిశీలించగా గుండె, ఊపిరితిత్తుల భాగంలో బుడగల వంటి వాటిని గుర్తించారు. వాటి కారణంగానే ఆ శిశువు చనిపోయినట్టుగా నిర్ధారించారు. నిమ్స్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ జెనెటిక్స్ విభాగాధిపతి డాక్టర్ షాగూన్ అగర్వాల్, నిమ్స్లో అదనపు ప్రొఫెసర్ డాక్టర్ ప్రజ్ఞా రంగనాథ్ బృందం అత్యాధునిక DNA సీక్వెన్సింగ్ పరీక్షలు జరిపి ఆ పిండంలోని సెర్పిన్ A11 జన్యువులో ఒక ఉత్పరివర్తనం ఉన్నట్టుగా గుర్తించారు. దాన్ని గుర్తించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఈ విషయం తెలియగానే సిడిఎఫ్డి రంగంలోకి దిగింది. డాక్టర్ రష్నా భండారి, డాక్టర్ అశ్విన్ దలాల్ నేతృత్వంలోని సిడిఎఫ్డి బృందం ఆ జన్యువు పైన మరింత సమగ్ర అధ్యయనం చేసి దానిలో వచ్చే ఉత్పరివర్తనాల ప్రభావం శరీరంలోని పలు కణాలపైన ఉంటుందని, దరిమిలా అది ప్రాణాంతకమైన లీథల్ సెర్పినోపతి అనే జన్యు వ్యాధికి కారణమవుతుంది అని తేల్చారు. వీరి పరిశోధన ఫలితం క్లినికల్ జెనెటిక్స్ జర్నల్ సెప్టెంబర్ సంచికలో ప్రచురితమైందట. పదే గర్భస్రావం కావడానికి కారణమయ్యే జన్యు వ్యాధుల జాబితాలో ఈ లీథల్ సెర్పినోపతిని కూడా చేర్చారు. అయితే తమ వద్దకు వచ్చిన మహిళ 3వసారి గర్భం దాల్చినప్పుడు కూడా 5వ నెలలోనే గర్భస్రావం అయిందని డాక్టర్ షాగూన్ అగర్వాల్ వివరించారు. ఆ పిండం పైన కూడా పరిశోధన చేయగా ఇదే ఉత్పరివర్తనం ఉన్నట్లు గమనించారట. 4వసారి మాత్రం ఆమెకు ఆరోగ్యవంతమైన శిశువు జన్మించినట్టుగా చెప్పారు. భార్యాభర్తలిద్దరిలో సెర్పిన్ 11A జన్యువులో సమస్య ఉండడం వల్లే ఈ సమస్యకు కారణమని వెల్లడించారు. పదే గర్భస్రావం అవుతుంటే ఆ దంపతులు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. ఇక భారతదేశంలో మరీ ముఖ్యంగా నిమ్స్లో జన్యు వ్యాధులపైన ప్రపంచానికి ఏమాత్రం తీసిపోని స్థాయిలో అత్యాధునిక పరిశోధనలు జరుగుతున్నాయి అనడానికి ఇదే నిదర్శనమని పేర్కొంటున్నారు. అద్భుతమైన పరిశోధన, మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందన. సో ఇట్లాంటి డాక్టర్స్ ఉంటారు. నైస్.